ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ కూడా మనం గమనిస్తే అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది అక్కడ. డెవలప్ చేసిన తర్వాతే దే వెంట్ ఫర్ ఆప్షన్స్. సో లక్కీగా చుట్టుపక్కల ఇప్పుడు ఐటీ కంపెనీస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోకోపేట్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా, స్ట్రాటజిక్ ఏరియాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు. నియోపోలిస్ అనేది ఒక రోల్ మోడల్గా అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి రాబోయే రోజుల్లో. అది ఆల్మోస్ట్ ఒక 500 acres, 540 acres ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక లేఅవుట్ లాగా డెవలప్ చేశారండి. ఆల్రెడీ ఇంపాక్ట్ ఫీజ్ ఉంది కదా సార్, స్కై స్క్రేపర్స్ మీద ఇంపాక్ట్ ఫీజ్ ఉంది కదా, ఆ ఇంపాక్ట్ ఫీజ్తోనే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది సరిపోయేంతగా లేదనేది నా ఒపీనియన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు పెంచమంటారు. గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని ప్రొయాక్టివ్గా చేయాలి. సో ఫస్ట్ మీకు కంగ్రాట్స్ అండి. అట్లా మీకు ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ నియోపోలిస్ అనేది ప్రపంచంలోనే టాప్ సిటీస్లలో వన్ ఆఫ్ ద టాప్ లొకేషన్ మన హైదరాబాద్ నుంచి అవుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను దానికి. సో ఎట్ ది సేమ్ టైం ఈ స్కై స్క్రేపర్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్స్ వస్తాయి అనేది కాన్సెప్ట్ చాలా విపరీతంగా ఉంది. మీరేమంటారు? ఒక వర్షన్ ఉందండి మార్కెట్లో. మనం దీన్ని ఒక 2-3 వర్టికల్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేసుకోగలిగితే స్కై స్కేపర్స్ వల్ల ట్రాఫిక్ కంజెషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సివరేజ్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లాంటి వాటి మీద పెయిన్ ఉంటుంది అనేది ఒక వర్షన్ నడుస్తుంది మాట నిజం. ఓకే. బట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే మనం లెట్ us టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఈ స్కై స్కేపర్స్ రాని ఏరియాలు రాకముందు కూడా, అంటే ఇయర్ 2000లో, 2001లో, 2002లో మనందరం అమీర్పేట, ఖైరతాబాద్ ఏరియాలో ఉండి ట్రావెల్ చేసిన వాళ్ళే కదా. అక్కడ కూడా హ్యూజ్ ట్రాఫిక్ జామ్స్ ఉండే. ఇప్పుడు ఈ రోజున ఇంత ఎఫ్ఎస్ఐ లేని సిటీస్ లైక్ కంపారిజన్ సిటీస్ అంటే బెంగళూరు తీసుకుందాం. బెంగళూరులో ఎఫ్ఎస్ఐ లిమిటేషన్స్ ఉన్నాయి 3-4 మ్యాక్స్. అక్కడ ఉన్న ట్రాఫిక్ కంజెషన్ కంపేర్ టు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కంజెషన్స్తో పోలిస్తే అసలు హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ లొకేషన్ దీంట్లో. సో హై రైజ్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుద్ది, హై రైజ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ పడిపోద్ది అనేది మేబీ వీ మే నీడ్ టు రీథింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకున్న మాస్టర్ ప్లాన్స్ వల్ల, రేడియల్ రోడ్స్ వల్ల, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల హైదరాబాద్ ఈవెన్ స్టిల్ ఏబుల్ టు బెటర్ అబ్జర్వ్ ద ట్రాఫిక్ కదండి బెంగళూరుతో పోలిస్తే. సో కమింగ్ బ్యాక్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మనం బాగా డెవలప్డ్ సిటీస్ తీసుకుందామండి. మ్యాన్హాటన్ ఆల్మోస్ట్ ఎఫ్ఎస్ఐ 10 ఉందండి. 10. ఓకే. ఆల్మోస్ట్ 10 to 15 ఉంది. సింగపూర్ తీసుకున్నాం అనుకోండి అండి, సింగపూర్ 25 ఉంది. సింగపూర్ 25 ఎఫ్ఎస్ఐ ఉంది. అండ్ టోక్యో తీసుకుంటే 20 ఉంది. టోక్యో ఇస్ జపాన్స్ క్యాపిటల్, 20 ఎఫ్ఎస్ఐ ఉంది. మరి సింగపూర్లో ట్రాఫిక్ జామ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో there is something else that we have to really adopt అనేది ఇక్కడ పాయింట్. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అక్కడ? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ఓకే. అసలు నేను కారు ఎందుకు తీయాలి బయటికి? నాకు ఇంత మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు నేను కారు ఎందుకు బయటికి తీయాలి, నేను ఎందుకు డ్రైవ్ చేయాలి, నేను ఎందుకు పార్క్ చేయాలి అన్నంత కంఫర్ట్ తెస్తారండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. హైదరాబాద్లో అట్లా లేదు కదా మనకి. అది డెవలప్ చేయాలి. మనం మనం ఇప్పుడు హై రైజ్ ఒక ఏరియాలో అలౌ చేస్తున్నాము అంటే ఆ లెవెల్ ఆఫ్ మ్యాచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ హై రైజ్కి పర్మిషన్ ఇవ్వాలనేది నా ఒపీనియన్ అండి. ఇది సపోర్ట్ చేయలేని ఏరియాల్లోకి తీసుకెళ్ళి హై రైజ్ ఇస్తే, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు మనం మార్చలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేటలో నేను హై రైజ్ పర్మిషన్ ఇచ్చి ఆ ఉన్న రోడ్స్ని ఇమీడియట్గా మార్చాలంటే నేను మార్చలేను కదా సార్. అదే ఇప్పుడు ఇక్కడ నియోపోలిస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కొత్తగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ ద ఆపర్చునిటీ, ఈవెన్ మనకు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది సస్టైనబుల్ మోడల్లో హై రైజ్ని తీసుకెళ్ళడానికి. ఆ హై రైజ్ తీసుకెళ్ళకపోవటం వల్ల కూడా సిటీస్ ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది సార్. బేసికల్గా నా అబ్జర్వేషన్స్ అయితే, ఇఫ్ యూ అలౌ మీ టు గో ఇన్ టు మోర్ డీప్ ఇన్ టు దిస్, 100 హౌసెస్ కట్టాలి అంటే ఒక బిగ్ సైజ్ ఆఫ్ హౌసెస్, ఇప్పుడు మనం అనుకుంటున్న 3000 ఎస్ఎఫ్టీలు, 4000 ఎస్ఎఫ్టీ, 4 bedrooms 5 bedrooms ఇళ్ళు కట్టాలంటే ఒక 1 acreలో 100 ఇళ్ళు కట్టచ్చండి ఇక్కడ హై రైజ్లో. అదే 100 ఇళ్ళు అదే సైజు కట్టాలంటే 15 acres ల్యాండ్ కావాలండి విల్లాస్ మోడల్లో చేయాలంటే.
సో ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకున్న పాపులేషన్ గ్రోత్కి, మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి, ఇంత ముందులాగా చిన్న చిన్న ఇళ్ళు కాదండి, ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు కావాలనే దీంట్లోకి వచ్చేసాం అందరమే. వచ్చినప్పుడు అండ్ మనకు కావాల్సిన పెద్ద పెద్ద రోడ్లు, ఇంతకుముందు చిన్న చిన్న రోడ్లలో కూడా మనం సైకిల్ వేసుకొని ఎక్కువ 2 వీలర్స్తో అయిపోయేది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద బిగ్ కార్స్ వచ్చేసినాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది. వీటన్నిటిని అకామిడేట్ చేస్తూ ఒక 100 ఇళ్ళు కట్టాలంటే 15 ఎకరాల ల్యాండ్ కావాలండి. సో ఇట్లా కనుక మనం వర్టికల్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ల్యాండ్ స్కేర్సిటీని ఎట్లా మనం హ్యాండిల్ చేయగలుగుతాం? ఓకే. ఇండియాలో ల్యాండ్ స్కేర్సిటీ అనేది ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్ ప్రాబ్లం రాబోయే రోజులు. వీ కెనాట్ క్రియేట్ దట్. ఇంక ఏదన్నా చేయొచ్చు కానీ అది క్రియేట్ చేయలేము. సో మనం ఒక హై రైజ్ పర్మిషన్ ఇచ్చే ఈ లొకేషన్కి హై రైజ్ పర్మిషన్స్ ఇద్దామని గవర్నమెంట్ డిసైడ్ చేసుకున్నప్పుడు ఒక మాన్యువల్ క్రియేట్ చేసుకొని, ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకొని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ని క్రియేట్ చేసుకొని ఇట్లా ఫాలో అయితేనే మేము పర్మిషన్స్ ఇస్తాము. ఈ కంజెషన్ రాకుండా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేస్తాము. అండ్ రివర్స్లో గవర్నమెంట్ కూడా మనీ కావాలి కదండి. ఇట్లా నువ్వు హై రైజ్ కట్టాలంటే నీకు ఇంత డెవలప్మెంట్ ఛార్జెస్ వేస్తాము, ఆ ఫండ్ని సపరేట్ చేసేసి ఇట్లా నీట్గా. ఆల్రెడీ ఇంపాక్ట్ ఫీజ్ ఉంది కదా సార్, స్కై స్క్రేపర్స్ మీద ఇంపాక్ట్ ఫీజ్ ఉంది కదా, ఆ ఇంపాక్ట్ ఫీజ్తోనే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది సరిపోయేంతగా లేదనేది నా ఒపీనియన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు పెంచమంటారు. గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని ప్రొయాక్టివ్గా చేయాలి అంటే ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఆ లొకేషన్కే ఛార్జ్ చేసుకుంటూ అక్కడ దాన్ని ప్రాపర్గా మళ్ళీ కనుక రీఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఒక ఆర్గానిక్ గ్రోత్ వస్తుంది. సో నేను అన్ని హై రైజ్ బిల్డింగ్సే కావాలని అనట్లేదు, అట్లని అన్ని విల్లాసే కావాలని అనట్లేదు. బట్ దెర్ షుడ్ బి ఎ రైట్ మిక్స్ ఉండాలి. ఒక సిటీ సస్టైన్ అవ్వాలి అంటే ఇంకో రకంగా చూడండి, మనం ఒక వాటర్ పైప్ లైన్ వేయాలి. ఒక 100 ఇళ్ళు ఒక 15 ఎకరాల్లో స్కాటర్ అయింది. సో మేబీ మీరు చిన్న పైప్ లైన్తో అంత పెద్ద ఏరియాకి వేయాలి. అదే ఒక 100 ఇళ్ళకి దగ్గరగా వేయాలి. మేబీ యూ నీడ్ టు డూ లిటిల్ బిగ్గర్ పైప్ లైన్స్. సో అక్కడ కాస్ట్ ఉంటుంది, ఇక్కడ లేయింగ్ కాస్ట్ ఉంటుంది. బట్ మీరు కనుక డెవలప్డ్ కంట్రీస్లో కనుక సిటీస్ని చూస్తే బికాస్ ఆఫ్ ఈ వర్టికల్ ఎక్స్పాన్షన్స్ వల్ల ఇయర్లీ మెయింటెనెన్స్ని మెయింటైన్ చేయలేక బ్యాంక్రప్ట్ అవుతున్న సిటీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డుని ఇయర్ ఓవర్ ఇయర్ మెయింటైన్ చేయడం అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇట్స్ ఏ హ్యూజ్ ఎక్స్పెండిచర్. పైప్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండ్ మనకు తెలియకుండా ఉండే మనకు కనపడని సెక్యూరిటీ సిస్టమ్స్, స్కూల్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్స్, వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ వెళ్తే వీటన్నిటిని మళ్ళీ మెయింటైన్ చేయడం అనేది హ్యూజ్ కాస్ట్ అండి. సో ఒక చిన్న ఏరియాలో ఎక్కువ ఇళ్ళు ఉండటానికి, ఎక్స్పాండెడ్ ఏరియాలో ఎక్కువ ఇళ్ళు ఉండటానికి కూడా మెయింటెనెన్స్లో కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రాంగ్లీ సపోర్టింగ్ స్కై స్క్రేపర్స్ రెండు ఉండాలంటానండి. ఒక స్కై స్కేపర్ ఒక ఏరియాలో మనం పర్మిషన్కి వెళ్తున్నాము అంటే ఆ ఏరియాకి ఆ సస్టైనబిలిటీ ఉండేటట్టుగా క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని అట్లీస్ట్ మళ్ళీ ఇంకొక అమీర్పేట, ఇంకొక ఖైరతాబాద్నో తయారు చేసుకుంటూ వెళ్తే మనం ఎట్లా గ్రో అవుతామండి. సో వీ హ్యావ్ టు షో అడాప్ట్ ద అదర్ ఉన్న ఫెసిలిటీస్ని, ఉన్న సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకొని కొత్త ఏరియాల్లో ఫీజిబిలిటీ ఉన్న ఏరియాల్లో హై రైజ్ వచ్చేటట్టుగా చూసుకుంటేనే మనం ఈ ల్యాండ్ స్కేర్సిటీని కానీ, ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ని కానీ, రన్నింగ్ కాస్ట్లను కానీ ఐడియల్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. కొత్తగా ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో డెవలప్ చేస్తున్నారు. ప్లస్ RRR అంతా చుట్టూ 352 కిలోమీటర్స్ RRR డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఆ రిలేటెడ్ కూడా మాస్టర్ ప్లాన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో అలాంటి మాస్టర్ ప్లాన్లో ఎలాంటి చేంజెస్ అంటే కొత్తగా ఎట్లాంటి మెథడ్స్ అడాప్ట్ చేయాలంటారు? ఇది ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేసి ఒక 1000 acres సే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి, ఒక 1000 acres ఒక యూనిట్గా తీసుకుంటే ఆ 1000 acres సెల్ఫ్ సస్టైన్ మోడ్లో కనుక చేసుకోగలిగితే, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది ఏంటండి, ఈసీఐఎల్లో ఉన్న వాళ్ళకి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్ ఇక్కడ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఏరియాలకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక 1000 acresలో say this 100 acres is for office spaces, this 200 acres for residential, this 200 acres is for breathing space, parks కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ 200 acres లో రైజ్ కమ్యూనిటీస్ వస్తాయి అండ్ బడ్జెట్ హోమ్స్ ఇక్కడ వస్తాయి. ఇట్లా కనుక చేస్తే వర్క్ టు హోమ్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి, సెల్ఫ్ సస్టైన్డ్ కమ్యూనిటీస్ డెవలప్ చేయాలి. చేసుకుంటూ పోతే ఎక్కడికక్కడ డైవర్సిఫై చేసుకోగలిగితే, ప్రెషర్ ఆన్ ద పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తగ్గగలిగితే బెటర్ సక్సెస్ అవుతాము. ఈవెన్ మనుషులకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది సార్.
ఒక 10-15 మినిట్స్లో నేను ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ ఇంటికి వస్తాను. దాని లేకుండా ఒక 1 అవర్ హెవీ ట్రాఫిక్లో ట్రావెల్ చేస్తే మన మైండ్ మీద కూడా ఎంత ప్రెషర్ ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది, గవర్నమెంట్కి కూడా రెవెన్యూ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. కోకాపేట్ నియోపోలిస్ కూడా మనం గమనిస్తే అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అక్కడ డెవలప్ చేసిన తర్వాతే దే వెంట్ ఫర్ ఆప్షన్స్. సో లక్కీగా చుట్టుపక్కల ఇప్పుడు ఐటీ కంపెనీస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోకోపేట్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా, స్ట్రాటజిక్ ఏరియాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? నియోపోలిస్ అనేది ఒక రోల్ మోడల్గా అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి రాబోయే రోజుల్లో. అది ఆల్మోస్ట్ ఒక 500 acres, 540 acres ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక లేఅవుట్ లాగా డెవలప్ చేశారండి. దాంట్లో ఒకవైపు ఆఫీస్ స్పేస్ ఇచ్చారు, ఇంకోవైపు కమర్షియల్స్కి లైక్ హోటల్స్, మాల్స్ అన్నిటికీ ఇచ్చారు. ఇంకొక సైడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లైక్ మెట్రో స్టేషన్స్కి, ప్లస్ ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, ఇట్లాంటి వాటికి ప్లేస్ ఇచ్చారు. ఇవన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఇది ఒక మినీ మోడల్ లాగా రాబోయే రోజుల్లో మనం అనుకున్న 1000 acres, 2000 acresను ఆర్ మన 4th సిటీ లాంటి సిటీలు డెవలప్ చేసేటప్పుడు దీన్ని ఒక మినీ మోడల్ లాగా చూసి దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళేదానికి ఇది ఒక మంచి టెస్టింగ్ పాయింట్ అయింది అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఇది చాలా పెద్దగా సక్సెస్ అవుతుందని కూడా నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ మోడల్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 57 floors నియో ప్రాజెక్ట్ టీజీరేరా పర్మిషన్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్, అంటే యూఎస్పీ ఏంటి ఈ ప్రాజెక్ట్? ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కండి విత్ ఇన్ ద నియోపోలిస్లో కూడా ఇది కంప్లీట్గా ఒక ఎడ్జ్కి ఉంటుందండి. ఓకే. సో పర్ ఫ్లోర్ మాది ఒక 13 ఫ్లాట్స్ ఉంటే ఆల్మోస్ట్ 7 to 8 ఫ్లాట్స్కి కంప్లీట్గా గండిపేట వ్యూ కూడా వస్తుంది. అండ్ ఇంకొక వైపు వచ్చేసరికి ఇంకొక 4-5 ఫ్లాట్స్కి రింగ్ రోడ్ వ్యూ వస్తుంది. అండ్ ఈ ప్లాట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ 111 స్టార్టింగ్ పాయింట్ వస్తుందండి. ఇంక ఇక్కడి నుంచి కొల్లూరు దాకా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కూడా ఏముండదు. సో మనకు ఒక ఫారెస్ట్ చూసిన వ్యూ ఉంటుంది మన ఫ్లాట్స్లో కూర్చుంటే. సో స్ట్రాటజిక్గా దిస్ విత్ ఇన్ ద నియోపోలిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా మంచి లొకేషను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది అనుకుంటే మనకి స్పెషల్గా ఒక ఎడ్జ్లో ఉండటం వల్ల మనకు ఆ గ్రీన్ వ్యూ కానీ ఆల్మోస్ట్ గండిపేట లేక్ అండి, లైక్ ఇంక్లూడింగ్ దాని జోన్స్ అన్ని కలిపితే 8,000-10,000 acres లేక్ అండి. అది ఓ చిన్న సముద్రం పక్క నుంచి కూర్చొని చూసినట్టు ఉంటుంది. ఆ ఫీల్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ అండి. ప్లాన్స్ అంటే మీరు కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు డెలివరీ చేయాలని మీరు టార్గెట్గా పెట్టుకున్నారు? స్టార్ట్ చేసామండి, ఇప్పుడే స్టార్ట్ చేసాము. మా టార్గెట్ అయితే విత్ ఇన్ 5 yearsలో అది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలనేది. మేము దాన్ని ఇంకా ఎర్లీగానే కంప్లీట్ చేస్తాం కానీ బియాండ్ 5 years అయితే వెళ్ళలేము. ఓకే.